హాయ్ పిల్లలు, మనం ఇప్పుడు 0.36ను ఫ్రాక్షన్గా ఎలా వ్రాయాలో చూద్దామా? దీనిని మనం పలు విధాలుగా వ్రాయవచ్చు. అందులో ఒక విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాం, సరేనా? 0.36 అను దానిని మనం 36 హండ్రెడ్స్గా వ్రాయవచ్చు. ఎందుకనగా ఇది వందల స్థానంలో ఉంది కాబట్టి మనం దీనిని 36 వందల స్థానంలో లేదా 36/100గా కూడా వ్రాయవచ్చు. మనం ఇప్పుడు 0.36ను ఫ్రాక్షన్ రూపంలో అనగా 36/100గా వ్రాసినట్లయితే, కాకపోతే మనం దీనిని మరింత సులభతరం చేయగలం. ఎందుకనగా 36, 100లో ఒక సరైన అంటే కామన్ ఫ్యాక్టర్ తెలుసు కదా, మీకు కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటో చెప్పండి. అంటే ఈ రెండు అంకెలు 4 అను అంకెతో గుణించబడతాయి. అనగా 36ను 4తో గుణించిన 9 మరియు 100ను 4తో గుణించిన 25 వచ్చును. కావున ఇప్పుడు మనం 36/100ను 9/25గా కూడా వ్రాయవచ్చును. అవునా? ఇక్కడ 9, 25లో కామన్ ఫ్యాక్టర్ లేదు కనుక మనం 0.36 యొక్క కనిష్ట ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? 9/25గా రాయవచ్చు. అవునా? కాబట్టి 0.36 యొక్క కనిష్ట ఫ్రాక్షన్ 9/25.